నమస్తే. వార్తాపత్రికలో వచ్చిన ఒక ఫోటో ముఖ్యమంత్రిని కదిలించింది. గంటలోనే ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తకు ముఖ్యమంత్రి స్పందించి అధికారులను అలర్ట్ చేశారు. నిన్న మనం చూసుకున్నట్టయితే ఒక వార్తాపత్రికలో ఒక 8 ఏళ్ల బాలిక పక్కనే చెత్త కుప్పల దగ్గర ఒక పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని డ్రాయింగ్ చేస్తూ కనిపించింది. ఆ చిత్రం ఒక ఫోటోగ్రాఫర్ తీసి పేపర్లో వేసినటువంటి పరిస్థితి. ఆ అమ్మాయికి ఆధార్ కార్డు లేక, బర్త్ సర్టిఫికేట్ లేక విద్యకు దూరం అవుతుంది అనేది క్లియర్గా అక్కడ కనిపించింది. సో వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులని, ప్రధానంగా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి అమ్మాయి, సో సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏఐసిసి మెంబర్ కోటా నీలిమకు ఇన్ఫర్మేషన్ రావడం, కోటా నీలిమ అక్కడ ఉన్నటువంటి అధికారిని అలర్ట్ చేసి 24 గంటలు గడవక ముందే ఆ అమ్మాయిని పాఠశాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం, దాంతోపాటు పొలిటికల్ అంశాల గురించి కూడా మాట్లాడదాం, తాజా రాజకీయాల గురించి. ప్రస్తుతం మనతో పాటు సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఏఐసిసి మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కోటా నీలిమ గారు. నీలిమతో మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్తే. నమస్కారం. సో ప్రధానంగా సనత్ నగర్ నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించిన వార్త హైలైట్ కనిపిస్తుంది సోషల్ మీడియాలో. సో ముఖ్యమంత్రికి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. గంటల వ్యవధిలోనే ఆ బాలికను పాఠశాలకు చేర్పించారని చెప్పేసి. సో అసలు ఏం జరిగింది? శ్రీవిద్య అనేటువంటి అమ్మాయి ఎందుకు చెత్త కుప్పల దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకాలని తీసుకొని డ్రాయింగ్ వేయాల్సినటువంటి అవసరం ఇవ్వచ్చు? మా సనత్ నగర్ నియోజకవర్గంలో దాసారాం బస్తీ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఆ అమ్మాయి అక్కడి నుంచి, ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి, వాళ్ళ పేరెంట్స్ ఈ చెత్త కలెక్ట్ చేయటం, చెత్తని సెగ్రిగేట్ చేయటం, ఆ పనులు చేస్తుంటారు. కాబట్టి చాలా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి. చదవాలని ఎంతో ఆశ, ఎంతో కలలు ఆ అమ్మాయికి, శ్రీవిద్య అనే అమ్మాయికి, 8 year old గర్ల్. సో ముఖ్యంగా ఏంటి అంటే తెలిసిన గంట లోపలే, అంటే నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అంత పనులున్న దీని గురించి వెంటనే స్పందించి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మాకు కానీ అలాగే ఆఫీసర్స్ కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడికి వెంటనే సిబ్బందిని తరలించి ఏంటి విషయం అని ఎగ్జామిన్ చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇది మన మొత్తం రాష్ట్రం ముందర ఉంది. అంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎవరు చూస్తారు ఇలాంటి వాళ్ళని, అలాంటి చూసే మనిషి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో దాని మూలంగా ఆ పిల్లకి మళ్ళీ అడ్మిషన్ ఆ స్కూల్లో మళ్ళీ మొదలైంది. నిన్న కూడా మేము ఆ పేపర్లు అన్నీ చెక్ చేసి వచ్చాం. ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం బస్తీ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఒక్కడికి న్యాయం దొరికితే ఆశ వస్తుంది, అందరికీ న్యాయం వస్తుంది. అంటే నిజంగానే ఆధార్ కార్డు లేనందుకు ఆ పాపని బరిలో చేర్చుకోలేదా? సో ఇప్పుడు మనకి ఇది ఒక క్లారిటీ ఉండాలి. ఏంటంటే ఏజ్ ప్రూఫ్ లేకుండా ఎవరిని అడ్మిషన్ డినై చేయొద్దని మనకి ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో తీసుకొచ్చింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో రైట్స్ తీసుకొచ్చాం మనం. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం, నరేగా తీసుకొచ్చాం. అలాగే దాంట్లో ఒక రైట్ టు ఎడ్యుకేషన్, దాంట్లో సెక్షన్ 14, దాంట్లో సబ్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, మీరు ఏజ్ ప్రూఫ్ లేకపోతే ఎవరిది అడ్మిషన్ వద్దనద్దు. ఏజ్ ప్రూఫ్ ఎలా ఉండాలి అంటే దాంట్లో వేరియస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అదే మేము చూపిస్తున్నాను దట్ దిస్ ఇస్ ద యాక్ట్ వెరీ క్లియర్లీ స్టేట్స్. ఇది ఎందుకంటే చాలా టైంలో ఆ ఏజ్ డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చేవారు కొంతమంది దగ్గర. ఇదే మనం చూసాం దాసారాం బస్తీలో, బికిగూడ దగ్గర స్కూల్లో, దట్ వాళ్ళ దగ్గర ఏజ్ ప్రూఫ్ లేకపోయాయి. సో దాని మూలంగా ఏదో ప్రాబ్లమ్స్ అని. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ మదర్ మమతా గారు చెప్పింది ఏంటంటే, ఏదో ఫ్యామిలీ సెరిమనీస్ కూడా ఉన్నాయి, అందుమూలంగా ఆ పిల్ల రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేదు. ఏమైనా సరే ఆ పిల్లకి చదువుకోవాలని చాలా ఏమంటారు ఎనర్జీతో, ఎంకరేజ్మెంట్తో వెళ్తున్నాం మనిషి. సో ఇప్పుడు ఆ ఏజ్ ప్రూఫ్ అనేది ఈ రోజున సాల్వ్ అవుతుంది. వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అన్నీ కూడాను చాలా ఫాస్ట్ ట్రాక్ చేసి తొందరగా ఇవ్వబోతుంది. నేను అక్కడ ప్రిన్సిపల్ సుధాకర్ గారితో కూడా నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన కూడా అదే అన్నారు, దేర్ ఇస్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ హర్ ఫ్రమ్ స్టడీయింగ్. సో ముఖ్యమంత్రి గారు ఇది మొదటిసారి కాదు, ఇట్లా చాలా అంశాల్లో కూడా స్పందించినటువంటి తీరు చూస్తారు. సో ఏమనిపిస్తుంది? ప్రజాపాలన ప్రభుత్వం అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమనిపిస్తుంది మీకు? అంటే మీ ఎదుర్కొన్నా ఉంది, మొత్తం రాష్ట్రం ఎదుర్కొన్నా ఉంది, మొత్తం ఐ థింక్ ఇండియా ఎదుర్కొన్నా ఉంది ఈ ఇష్యూ. మీరు ఇదే ఇష్యూ తీసుకోండి, ఈ పిల్ల ఇష్యూయే తీసుకోండి. ఇది కనుక ఏ బీజేపీ రూల్ స్టేట్లోనే అయి ఉంటే వాళ్ళు ఇలా స్పందించే వాళ్ళకి అసలు కనిపించరు, గరీబోళ్ళు కనిపించరు, అది కూడా మహిళలు అస్సలు కనిపించరు. ఆ మమత అనే ఆ మదర్ ఆ బాధ బీజేపీ వాళ్ళకి, బీజేపీ గవర్నమెంట్స్లో కనిపించదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బీజేపీ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది కూడా రేవంత్ అన్న
డిఫరెన్స్ ఏంటంటే వెంటనే స్పందించి ఆయన షెడ్యూల్ మామూలుగా ఉండదు, అది ఎంత బిజీగా ఉంటారు ఆయన, అయినా కూడా ఒక్క పిల్ల గురించి పత్రికలో వస్తే వార్తాపత్రికలో వెంటనే దానికి స్పందించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా అందరినీ పని మీద పెట్టి ఇది సాల్వ్ చేయాలి అని గంటల లోపల సాల్వ్. మీరు ఇందాక 24 hours అన్నారు, 24 hours కూడా తీసుకోలేదు, విత్ ఇన్ అవర్స్ ఇట్ వాస్ సాల్వ్డ్. ఓకే, సో ఏం భరోసాని ఇచ్చారు ఆ ఫ్యామిలీకి మమతా? 100% నేనైతే నోట్బుక్స్ ఇచ్చాను చాలా, ఎందుకంటే అవి నాకు తెలుసు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెన్లు నోట్బుక్స్ ఇవన్నీ ఉండాలి. భరోసా ఏంటంటే 100% తెలంగాణలో ఈ పిల్లకే కాదు, ఇలాంటి ఏ స్టూడెంట్ అయినా కానీ చదువుకోవాలి అంటే ఆ బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకి ఇది భరోసా, కాంగ్రెస్ భరోసా. 100% మీరు స్కూల్స్కి వెళ్ళండి, ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువుకోండి, ఏ సపోర్ట్ కావాలంటే. నిన్న మీరు వచ్చి ఉంటే అక్కడ చూసేవారు దట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత సీనియర్స్ అక్కడికి వచ్చి ఆ పిల్ల మళ్ళీ అడ్మిషన్ వచ్చి మళ్ళీ స్కూల్కి వచ్చేటట్టు చూశారు. సో చాలామంది పోటీ చేయడం ఓటమి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. కోటా నీలిమ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారా? ఇంకా కాన్స్టిట్యున్సీ మీద ప్రేమ ఆప్యాయత ఉందా? ఇంకా అది నేను పాలిటిక్స్లో జాయిన్ అయింది ఎలక్షన్స్ గెలవడానికి, కానీ గెలిస్తేనే పని చేయడం కాదు, ప్రజాసేవ కోసం వచ్చాం. ఇది నేను ముందర కూడాను కాంగ్రెస్తో పాటు ఎన్నో ఏళ్ల నుంచి more than 15 years నుంచి పనిచేస్తున్నాను. వేరియస్ స్థాయిల్లో మహారాష్ట్రలో పనిచేసాం, ఢిల్లీలో పనిచేసాం, డిఫరెంట్. తెలంగాణలో ప్రత్యేకంగా ఈ ఛాన్స్ వచ్చినప్పుడు మన హైదరాబాద్ ప్రత్యేకంగా సనత్ నగర్లో ఎంతో అన్యాయాలు, ఇక్కడ ఎన్నో ఇర్రెగ్యులారిటీస్, కరప్షన్, ప్రజలు అంటే బాధపడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఎలక్షన్ టైంలో డబ్బులు విదజల్లి ఎలక్షన్లు గెలిచి కానీ పనులు చేయకుండా, అభివృద్ధి పనులు చేయకుండా వాళ్ళ సొంత, మీరు వాళ్ళ అసెట్స్ చూస్తే అర్థమవుతుంది. 10 ఏళ్ల క్రితం వాళ్ళ అసెట్స్ ఏమున్నాయి, ఈ రోజు ఎలా అవుతాయండి ఒక ఎమ్మెల్యేకి అంత అసెట్స్? మీకు అప్పుడు తెలుస్తుంది అవినీతి లెవెల్ ఏంటో. ఒకనా మీ ప్రత్యర్థి అక్కడ గెలుపొందిరు బీఆర్ఎస్ నేత, న్యాయం చేస్తున్నా మీకు? నేను అదే అన్నాను, ముందర కూడా న్యాయం చేయలేదు, ఇప్పుడు కూడా న్యాయం చేయట్లేదు. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడే న్యాయం చేయలేదు, ఇప్పుడు అంతా ఏమన్నా అంటే అసలు ఏం స్పందన ఉండదు. సో అది చూసి ఎలక్షన్ కాంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సనత్ నగర్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. అలాగే ఎవరికైనా హైదరాబాద్లో అవినీతి జరుగుతుంటే ఖచ్చితంగా ఫైట్ చేసేందుకు మేము ఉన్నాం. ఓకే, సో ఓటమి గెలుపు పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్, అది మనం ఐ డోంట్ కేర్. ప్రజాసేవ నెంబర్ 1. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను దట్ మా కాడర్ అయినా మేమైనా సనత్ నగర్, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వచ్చి మీరు రండి, మేము చూపిస్తాం. ఏమీ ఆశించకుండా, ఏ పదవి లేకుండా, ఏమి ఒక్క కూడా బెనిఫిట్ లేకుండా పనిచేస్తున్న వందలాది మంది మీకు గ్రౌండ్ మీద దొరుకుతారు సనత్ నగర్లో. వీళ్ళు కాంగ్రెస్ కాడరు, ఆర్గనైజేషన్స్తో ఉన్నవారు. అలాగే చెప్తున్నా కదా, గెలుపు ఓటమి అనేది ఆలోచించకుండా ప్రజాసేవ చేసేవాళ్ళు. సో అది మా సిద్ధాంతం, అది మేము ఫాలో చేస్తున్నాం. సో రేపు మాపో జిహెచ్ఎంసీ రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో కావచ్చు, ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయడం, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం. సో బీజేపీ నేతలు వరుస విమర్శలు చేస్తూ ఉన్నారు. సో కర్రుగాల్చి ఓటర్లు వాతబెట్టిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, అందుకే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తారు కోటా నీలిమ? అంటే మ్యానిపులేషన్ అనేది బీజేపీ నుంచి నేర్చుకోవాలి. అంటే మీరు కనుక ఎగ్జాంపుల్ హిస్టరీ ఎప్పుడైతే రాస్తారో, మ్యానిపులేట్ చేసి గెలవటం అది గెలుపు కాదు, అది సిద్ధాంతాల గెలుపు కాదు, అది ఎలక్టోరల్ గెలుపు కాదు, పొలిటికల్ గెలుపు అస్సలు కాదు. మీ సిద్ధాంతాలు చూసి, మీ పని చూసి ఎలక్షన్ గెలవాలి. వాళ్ళు మామూలు ఎలక్షన్స్ కూడా అలా చేయరు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా మీరు అదే చూశారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్, ఇప్పుడు మొన్న ఆ స్టేట్మెంట్ ఏంటి, దట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నా అదే ఆ రకమైన, అంటే ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్లో మీరు రిలీజన్ తీసుకురావాలి, మీరు ఇండియా పాకిస్తాన్ తీసుకురావాలి. మొత్తం తెలంగాణ జనాభా ఎదుర్కొన్నా ఉంది. ఈ బీజేపీ గనక గెలిస్తే, ఇది ఒక్క ఎలక్షన్ గెలిస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. బీజేపీ గనక మనం ముందరకు తీసుకొస్తే ఏ రకమైన డేంజర్స్ ఉన్నాయో తెలంగాణ ప్రజలకు అందరికీ ఎదుర్కొన్నా కనిపిస్తుంది. అంటే మీరు ఒక గెలిచితే కూడా దాంట్లో కూడాను మీరు మళ్ళీ చిచ్చు పెట్టడానికి, విభజించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేను అన్నాను దట్ ఇదే ఇంత మొత్తం దాంట్లో బీఆర్ఎస్ సైలెంట్. ఓకే, ఇప్పుడు
ఇలాంటి ఇలాంటి ఇప్పుడు శ్రీవిద్య పిల్ల కేసు వచ్చింది ఇక్కడ, ఎవరైతే స్కూల్ వెళ్ళలేకపోతే మొత్తం యంత్రాంగాన్ని కదిలించిన రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సైడు, ఇంకోటి ఇలాంటి ప్రాబ్లం వస్తే కేటీఆర్ గారు ఏం చేస్తారు, ఒక ట్వీట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ట్వీట్ చేసినట్టు అక్కడికి ఏదో టీంను పంపిస్తామని చెప్పి. అదే, సో మాకు ప్రాబ్లం వస్తే మేము వెంటనే గంటల్లో సాల్వ్ చేస్తాం. కేటీఆర్ గారి దగ్గర ప్రాబ్లం వస్తే ఆయన ట్వీట్ చేస్తారు. ఇది డిఫరెన్స్. ఇది కూడా జనాభాకి కనిపిస్తుంది అందరికి ఎదుర్కొంటా ఏ రకంగా మేము పనిచేస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ రకంగా వర్డిక్ట్ అనేది కాదు. ఇప్పుడు మీ నాయకులు కొంతమంది అంటున్నారు చీకటి ఒప్పందము బీజేపీ బీఆర్ఎస్ అని అంటున్నారు. కరెక్ట్ కదా, మరి ఎందుకు కాంటెస్ట్ చేయలేదు వీళ్ళు? అది మీ ఎదుర్కొనే ఉంది, నెంబర్స్ అన్ని దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ ఆ చీకటి ఒప్పందం ఇప్పుడే కాదు, మనకి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కనిపించింది, మనకి వాళ్ళ కరప్షన్ కేసెస్ లో కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వాళ్ళకి అగేన్స్ట్ గా, బీఆర్ఎస్ నేతలకు అగేన్స్ట్ గా ఎందుకు మూవ్ అవ్వట్లేదు? సో బీజేపీ దాదంతా మనకు కనిపిస్తుంది. చీకటి ఒప్పందం అనేది మనకే కాదు, మొత్తం తెలంగాణ జనాభాకి కనిపిస్తుంది. డేంజర్ ఏంటంటే మీరు తెలిసి ఒక నేషనల్ ఇంట్రెస్ట్ అంటే స్టేట్ ఇంట్రెస్ట్ని డ్యామేజ్ చేస్తున్న బీజేపీ పార్టీకి మీరు సపోర్ట్ ఎట్లా చేస్తున్నారు? అది క్వశ్చన్ బీఆర్ఎస్తో. మీరు ఎప్పుడైతే ఇప్పుడు బడ్జెట్లో ₹1 ఇవ్వలే మనకి, ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడాను వాళ్ళు ఎప్పటికీ మనకి ఎంత హై రెవెన్యూ ఉన్నా కూడా, తెలంగాణ ఇస్ అ వెరీ హై రెవెన్యూ స్టేట్, అయినా కూడా మనకి రిటర్న్లో ఏమి ఇవ్వట్లేదు. అలాంటి బీజేపీని మీరు హౌ ఆర్ యూ సపోర్టింగ్? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ బీఆర్ఎస్. రెండోది, తెలంగాణ ప్రజల ముందర ఇది క్లియర్ డేంజర్, ఒకటి క్లియర్ డేంజర్ ఉంది. ఏంటి? మీరు గనక బీఆర్ఎస్ వైపు ఏ రకంగా కొంచెం అయినా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు విజృంభిస్తారు, వాళ్ళు డివైజివ్ విభజన చేసే పాలిటిక్స్ చేస్తారు. అలాగే తెలంగాణ అంటే ఏ రకమైన ప్రేమ లేదు వాళ్ళకి. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా గారు ఒక్క మాట కూడా అనలేదు తెలంగాణ గురించి ఆవిడ స్పీచ్లు. ఇలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని దూరం పెట్టాలి అంటే ఒక మానవత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, స్టూడెంట్స్ ప్రభుత్వం, ఎగ్జామ్స్, జాబ్స్ అన్ని షెడ్యూల్ పెట్టి మరీ మనం ఇస్తున్న ప్రభుత్వం, వేల లక్షల కోట్లు రైతులకు ఇస్తున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి. ఇంత బాగా చేస్తూ ఉంటే ఎందుకు సిట్టింగ్ స్థానం కోల్పోయింది? ముఖ్యమంత్రి గారు ప్రచారం చేశారు, మంత్రులు ప్రచారం చేశారు, కేవలం చీకటి ఒప్పందం వల్లనే ఓడిపోయిందా? కాంగ్రెస్ తప్పిదాలు ఏమన్నా? నేను అదే అన్నాను, దట్ మీరు గనక మ్యానిపులేషన్ చేసి ఎలక్షన్ గెలవడం డెమోక్రసీ ఒక రూపం అయిపోయింది. అంటే డెమోక్రసీ అనేది ఎలా ఉండాలి? దట్ మీరు అన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు, అంటే అన్ని రకాలుగా సమానంగా ఉండాలి. కానీ ఆ సమానత్వం ఉండదు కదా, ఎందుకంటే మీరు వేల కోట్ల డబ్బులు ఖర్చు చేయడం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పెట్టడం, వీటన్నిటితో సమానంగా ఉండదు పరిస్థితి. సో మీరు కూడా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏ రకమైన బెదిరింపులు, ఏ రకమైన ఫోర్స్ ఇంటర్నల్లీ ఇండైరెక్ట్గా యూజ్ అయింది. బట్ క్లియర్గా ఒకటి మటుకు చెప్పాలి, మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇట్ ఈస్ నాట్ అంటే ఒక రిఫ్లెక్షన్ కాదు, గ్రౌండ్ రియాలిటీ రిఫ్లెక్షన్ కాదు. ఎక్కడైతే మనకి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో గ్రామాల్లో కానీ ఈ డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కడైతే ఎలక్షన్ అయిందో దానికిను ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్కి నా ఉద్దేశంలో ఏమి సంబంధం. బిగ్గెస్ట్ టాస్క్ మీ ముంగలున్నది రాబోయినటువంటి కొన్ని రోజుల్లోనే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ అనగానే మీరు సనత్ నగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఒక టాస్క్ అని చెప్పి గతంలో 4 కాస్త 44 దాకా తీసుకుపోయింది బీజేపీ. ఇప్పుడు ఎమ్మెల్సీ, ఢిల్లీ ఎన్నికలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మరింత జోసుకపోతామని చెప్తాం. ఎట్లా ఫైట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు సనత్ నగర్ గురించి మాట్లాడతాను నేను ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక సంవత్సరం ముందర, ఒక ఆల్మోస్ట్ 6-7 మంత్స్ ముందర, లేదు ఒక సంవత్సరం ముందర, ఎలక్షన్ ముందర, లాస్ట్ ఎలక్షన్ ముందర 2022లో, 23లో మనకి ఎలక్షన్ ఉండే, 22 అక్టోబర్ నవంబర్లో ఇక్కడ ఒక సీనియర్ లీడర్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మన బీజేపీ అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీ వెళ్ళిపోవడం అంటే అది ఇట్స్ అన్థింకబుల్. ఎందుకంటే మా సిద్ధాంతాలు ఎక్కడ అబ్సల్యూట్లీ ఆపోజిట్. మేము గాంధీ అంటే వాళ్ళు గాడ్సే అంటారు, మరి అట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇక్కడ సనత్ నగర్లో మరి ఏం ఉండే కాదు, అసలు కాడర్ లేదు అంటే అప్పుడే నేను ముందరకు వచ్చాను. ఐ విల్ బిల్డ్ ద కాడర్, ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తాను, నేను పని చేస్తాను అని. అప్పుడు మాకు 6% ఉండే జిహెచ్ఎంసీ, లాస్ట్ జిహెచ్ఎంసీ ఓట్ బ్యాంక్ 6% ఉండే. ఈ రోజున లోక్సభ అయిపోయిన, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎట్ 28-30%. సో మేము సేవ చేసి, అభివృద్ధి పనులు చేసి,
ఆ లోకల్ అందరి ఇంటింటికి వెళ్ళి వీధిలో ఉండి ప్రతిరోజు వాళ్ళకున్న ప్రజలకున్న ప్రాబ్లమ్స్ని కనుక్కొని ఎంతవరకు అవుతుందో అంతవరకు సాల్వ్ చేసి మేము ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాం సనత్ నగర్ లాంటి చోట్ల. సో ఇదే పని మనం గనక మొత్తం హైదరాబాద్లో చేయగలిగితే, చేస్తున్నాం కూడా, ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడదాం మేడం. ఎస్ఎల్బీసీకి సంబంధించి 13 రోజులుగా రెస్క్యూ నడుస్తూ ఉంది. సో రోబోల్ని బరిలోకి దించే ప్రయత్నం చేస్తారు. కేరళ శునకాలు ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు మీ పార్టీ మీద ఎస్ఎల్బీసీ ఘటన మీద? ప్రతిపక్షాలు వరుస విమర్శలు, ఖచ్చితంగా రేవంత్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగింది, తెలిసే ప్రమాదం జరిగిందని కూడా హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు. వాస్తవమేనా ఇది? కేటీఆర్ గారికి నాకు అర్థం కాదండి. అంటే ఒత్తుగా జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడితేనే ఒక మేధావి అనుకోవడం తప్పు ఎవరినైనా. అది దానికి ఒక నిదర్శనం కేటీఆర్ గారు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ వచ్చింది ఎప్పుడు, అక్కడ వీక్ ఫార్మేషన్ ఉంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు టన్నల్లో అని 2020లో వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ టైం ప్రభుత్వం, ఆ టైం చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు దాంట్లో ఏదైనా పని మొదలు పెట్టచ్చు కదా. దాంట్లో అంటే రిపేర్ కానీ ఇప్పుడు చేస్తున్నాం మనం ఆ పనులు అప్పుడే మొదలుపెట్టుంటే ఇప్పటిదాకా సాల్వ్ అయిపోయేది ప్రాబ్లం. మేము ఇంత చేయాల్సిన పని ఉండేది కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ టైంలో నెగ్లెక్ట్ చేశారు. అంత ఖర్చు చేసిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసి ఆ టన్నల్ అలా వదిలేయడం మూలంగానే ఈ రోజు ఆ టన్నల్ ఈ పరిస్థితిలో ఉంది. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన నిర్లక్ష్యం. వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కనుక దాంట్లో యాక్షన్ తీసుకోకపోతే, కానీ ఇది ఒక్క ఎగ్జాంపుల్ కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్లో క్లియర్గా ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ టైంలో కేసీఆర్ గారు వాళ్ళ ఫార్మ్ హౌస్ నుంచి, కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్ మీద ఏమి అదే చెప్తున్నా కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే ట్వీట్ చేయడం తప్ప యాక్షన్ తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యాన్ని మనం ఈ రోజున రిజల్ట్స్ మనం సఫర్ అవుతున్నాం. ఇది నిజం కారణం. ఇది ఒక్కటే కేసు కాదండి. మీకు గుర్తుండేది, మా కాంగ్రెస్ నేతలు కానీ మేము కానీ ఏదన్నా మేజర్ ప్రాబ్లం అయింది, అక్కడికి వెళ్ళి మేము సానుభూతి చూపించాలన్నా, అసలు పరిస్థితి ఏమిటో కనుక్కోవాలన్నా, అక్కడ ఫ్యాక్ట్స్ ఏమన్నా వెంటనే వీళ్ళు హౌస్ అరెస్ట్ కానీ అలాంటి మమ్మల్ని ఆపడం వాళ్ళంతా చేసేవాళ్ళు. ఎందుకు ఆ టైంలో బీఆర్ఎస్ నేతలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరైనా ఎంతో మందికి తెలంగాణలో ఎన్నో అయినాయి అలాంటి యాక్సిడెంట్స్. వాళ్ళ ఫామ్ హౌస్ కొంచెం దూరంలోనే బస్సు పడిపోయి చిన్నారులు చనిపోవడం జరిగింది. వెళ్ళారా అప్పుడు? అదే చెప్తున్నా, వాళ్ళలో మానవత్వం అనేది ఉండేది కాదు. మనం మర్చిపోకూడదు ఆ కాలం. ఒక డార్క్ ఏజెస్ అంటారు చూడండి, ఆ టైప్లో ఉండేది. దానిలోనే పార్టీ ఇది కూడా, ఈ నిర్లక్ష్యం కూడాను. ఈ రోజున మీరు చూస్తున్న ఆ క్రైసిస్, దాని వెనకాల ఎంత పని జరుగుతుందో నేను మీకు చెప్పలేను. ప్రతి ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ గవర్నమెంట్ లెవెల్లో కానీ ఒక్క నేత కూడా అక్కడికి వెళ్ళకుండా లేరు. అందరూ వెళ్ళారు, అందరూ పనిచేస్తున్నారు. శక్తుల టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ మేము పనిచేస్తున్నాం. వాళ్ళని బయటికి తీద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీని అందరికీ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు దీనికి మూల కారణం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ నిర్లక్ష్యాలు ఇది ఒక్క ఎస్ఎల్బీసీ కేసులోనే కాదు, ఎన్నో ఏరియాస్లో అయినాయి. ఫైనాన్షియల్గా మీరు చేస్తున్నారు. మనకి రైతులకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీస్ కానీ, బీసీలకు కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలి వాళ్ళంటే మన దగ్గర పైసలు లేకుండా పోయినాయి. అవి ఎందుకు? దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద అప్పులు, బీఆర్ఎస్ టైంలో చేసిన అప్పులు. అయినా కూడా మనం రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చూడండి ఎంత. ఇప్పుడు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా ఇన్వెస్టర్స్ వచ్చేది. డావోస్లో లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఉంది రేవంత్ అన్న గవర్నమెంట్ మీద, ఆయన క్యాబినెట్ మీద, మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. సో అంత నెగ్లిజెన్స్ వాళ్ళు చేసినా, తెలంగాణలో ఏ రకంగా అన్యాయం చేసినా మీకు ఎదుర్కొన్నా ఉంది. మేము దానంతా క్లీన్ కూడా చేస్తున్నాం మొత్తం సిస్టమ్ని. అలాగే కొత్త సిస్టమ్, న్యాయం, అలాగే ఒక రకమైన సిద్ధాంతాలు దాంట్లో తీసుకొచ్చి ముందరు తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు నింటే కదా క్యాబినెట్ మీటింగ్ అయింది, 42% బీసీస్కి. అవుతుందా అంటే మీరు మీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీరియస్లీ 42% బీసీ రిజర్వేషన్ విద్య, ఉద్యోగాల్లో ఇటు రాజకీయంగా ఇవ్వాలనుకుంటున్నారు. బట్ అఖిల పక్షాలతో ఢిల్లీకి పోయి పార్లమెంట్లో లడాయి చేద్దాం అనుకుంటారు. వచ్చే అవకాశం ఉందా రేపు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీజేపీ నాయకులు మీకు మద్దతుగా బీసీ రిజర్వేషన్ లడాయికి వచ్చే అవకాశం ఉందా ఢిల్లీకి? మీరు చెప్పండి. మరి వాళ్ళు కూడా సర్వే చేశారు కదా, అంటుంటారు కదా కేటీఆర్ గారు, ఎప్పుడు మేము కూడా సర్వే చేసాం, మేము కూడా. ఎక్కడా సర్వే? అచ్చా సరే, నిజంగానే చేశారు అనుకోండి, మరి దాని రిజల్ట్స్లో ఇదే రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, దట్ ఈ బీసీలకి ఇలా న్యాయం చేయాలి అని. మరి ఎందుకు చేయలేదు? దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఎన్నో ప్రామిసెస్ ఆయన చేసి పవర్ కోసం సింపుల్గా
ఎలా మనం గెలవగలం అని ఏ రకమైన ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు ఎన్నో ప్రామిసెస్ చేశారు, మనకి తెలుసు. నాకు కూడా ప్రామిసెస్ చేశారు కదా మేడం చాలా. అదే అన్నాను, వాళ్ళు చేసిన ప్రామిసెస్ పవర్ కోసం చేశారు. మేము చేసిన ప్రామిసెస్ సంవత్సరం అవక ముందరే మేము పూర్తి చేయడం కాకుండా ఈ కాస్ట్ సెన్సస్ అనేది రాహుల్ గాంధీ గారు చేసిన ఒక డిసిషన్ని మేము ఇక్కడ అమలు చేసాం. ఈ అమలు చేయడం మూలంగానే ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో March 12th మీకు కూడా తెలుసు అసెంబ్లీ సెషన్ మొదలవుతుంది. దాంట్లో 2 బిల్లులు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఒకటి 42% రిజర్వేషన్, రెండోదేమో ఎస్సీ వర్గీకరణ. ఓకే, చాలా హిస్టారిక్ బిల్స్ అవి. మేడం ఫైనల్గా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పారు ఎమ్మెల్సీ ఓటమి తర్వాత? ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి, యు మే లూజ్ అ బ్యాటిల్ బట్ యూ విల్ విన్ ద వార్. అంటే ఒక చిన్న ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోకూడదు. యుద్ధం ఇంకా ఉంది, అది మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఫైట్ చేసే పార్టీ. మనం బ్రిటిష్ వాళ్ళనే ఈ దేశం నుంచి తోలిన పార్టీ మనది. మొత్తం హిస్టరీలో మన కాంగ్రెస్ పార్టీ పేరుంది. కాబట్టి ఈ యుద్ధం మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఈ యుద్ధం దేశం కోసం చేస్తున్న యుద్ధం మనం. సో అది మనం ఖచ్చితంగా గెలుస్తాం, ఎందుకంటే మనం సిద్ధాంతాలతో నడుస్తాం కాబట్టి. సో ఈ ఓటమిల్ని సీరియస్గా తీసుకోవాలి. అఫ్కోర్స్ ప్రతి ఎలక్షన్ నుంచి ప్రతి గెలుపు, ప్రతి ఓటమి, అన్నింటి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కానీ దీంతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. అప్పుల్లో ఉన్న రాష్ట్రం అయినప్పటికీ సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఓటమితో కుంగిపోము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని లైఫ్లో మళ్ళీ ఇటువంటి ఓటమిని చూడకుండా గెలుపు దిశగా ప్రయత్నిస్తామంటూ కోటా నీలిమ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, ప్రతిపక్షాలని ఎలా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.